ఏంటి ప్లాన్స్ ఈరోజు? స్పెషల్ రిలాక్సింగ్ వీకెండ్. హాయ్ తల్లి. Hello. వేర్ ఆర్ యూ? Here. Hello. హాయ్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సాటర్డే వీకెండ్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. మా పండగ పనుల హడావిడి, ఇంకా సిక్ డే ఇది. ఎందుకంటే కోల్డ్ ఇప్పుడు కూడా మీరు వాయిస్లో మీకు తెలుస్తూనే ఉంటుంది. అండ్ పండగకి చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉంటాయి కదా, పండగ కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం అది. అండ్ కార్న్ఫ్లోర్ లేకుండా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ క్రీమీ టొమాటో సూప్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. జలుబు చేస్తుంది కదా, దాని ఎఫెక్ట్ అనమాట. సూప్ తాగాలన్న కోరిక. అండ్ ఇలా మా సాటర్డే అయితే మార్నింగ్ కాఫీతో స్టార్ట్ అయింది. చెప్పాను కదా జలుబుగా ఉందని, దానివల్ల కొంచెం లేట్గానే స్టార్ట్ అయిందని చెప్పాలి. అండ్ ఇక్కడైతే ఇది ఒక క్రీపర్ అనమాట. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. మొన్న నేను బాల్కనీస్లో పెయింటింగ్ అయిన టైంలో అదంతా బాగా ఎండిపోయిందని మొత్తం ట్రిమ్ చేసేసాను. ఇప్పుడైతే చక్కగా చిగుర్లు వచ్చాయి. అండ్ ఒంట్లో బాగాలేకపోయినా ఇంట్లో పనులు తప్పవు అన్నట్టు మార్నింగ్ ఈ మొక్కలు చూడగానే సాయిల్ చూసారా ఎలా సెటిల్ అయిపోయిందో. 2 days అయింది వాటర్ పోసి. ఎందుకంటే నిన్న కావాలనే పోయలేదు, ఈ పని ఉంది సాయిల్ లూజ్ చేయాలని. మనం కంటిన్యూగా వాటర్ పోస్తూ ఉంటే సాయిల్ వెట్గా ఉంటుంది కదా, ఆ టైంలో ఇలా మనం సాయిల్ని కింద వరకు లూజ్ చేయడం కుదరదు, దానికి అంటుకుపోయి వచ్చేస్తూ ఉంటుంది. దానికన్నా ఇలా డ్రైగా ఉందనుకోండి సాయిల్, మనం ఇలా బాగా చేయడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఎప్పుడన్నా ఇలా సాయిల్ లూజ్ చేయాలి, మొక్కల్ని కాస్త ట్రిమ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక 1 day అయితే వాటర్ పోయకుండా వదిలేస్తాను. వింటర్లో అయితే 2 days అలా పోయాల్సి వస్తుందిలేండి. ఇక్కడ సాయిల్ అస్సలు బాగోదు. ముందు చేశాను చూసారా, అది నాకు నాగ్పూర్ నుంచి ఉన్నది, అక్కడ సాయిల్ బాగుండేది. ఇక్కడ మరీ ఏంటో అసలు చూసారా అలా వైట్గా ఎలా ఉందో. అది 2 daysకి ఒకసారి మనం సాయిల్ లూజ్ చేసినా సరే అదేంటో ఇలా బెట్ట కట్టేయడం అంటారు కదా, అలా అయిపోతుంది. ఈ మొక్కలకి చాలా కేర్ చేయాలండి, కానీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఇంట్రెస్ట్గా చేసుకుంటాను. ఇంట్రెస్ట్ లేకుండా ఇలాంటివన్నీ మెయింటైన్ చేయడం కష్టం. చిన్న బాల్కనీ అయినా ఏదో మినిమల్గా అయినా ప్లాంట్స్ పెట్టుకొని ఆ ప్లాంట్ కేర్ తీసుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పని చేస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది అంటారు కదా. నాకు మొక్కల్ని ఇలా చక్కగా పెంచుకొని వాటికి ఫ్లవర్స్ వస్తే బోల్డ్ అంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యే పని ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు పండగ ముందు రోజు. అదేంటి జ్యోతి పండగ ముందు రోజు క్లీనింగ్ పనులు పెట్టుకోకుండా ఈ మొక్కల పని పెట్టుకున్నాం అని అనుకుంటున్నారా? క్లీనింగ్ మీరు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే రెగ్యులర్గా మన ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. సో పండగకంటూ స్పెషల్ క్లీనింగ్ ఏం నేను చేయను. దీవాళీ సంక్రాంతి టైంలో చేస్తాను, అది కూడా దానికి ముందో వెనకో నా మంత్లీ క్లీనింగ్ వచ్చింది అనుకోండి, అందులో అయిపోద్ది. నేను మీరు చూస్తే మండే రోజు ఒక ఏరియా, ట్యూస్డే ఒక ఏరియా అలా చేస్తాను కాబట్టి ఈ వీక్ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఇల్లంతా క్లీన్ చేస్తాను కాబట్టి నాకు ఎక్కడా క్లీనింగ్ అవసరం అనిపించలేదు. వెన్స్డే కూడా కిచెన్ క్యాబినెట్స్తో సహా మొత్తం క్లీన్ చేస్తాను కాబట్టి నా ఇల్లంతా క్లీన్గానే ఉంది. లక్కీగా అవన్నీ ముందు చేసుకోవడం మంచిదైంది. ఇప్పుడు సిక్ అయిపోయాను చూసారా, ఈరోజు అయితే అసలు చేయలేకపోయేదాన్ని. ఇంకా సాయిల్ అంతా లూజ్ చేసిన తర్వాత ఇదైతే లిక్విడ్ ఫెర్టిలైజర్. నేను దీని గురించి ఆల్రెడీ మన ముందు వీడియోస్లో అయితే షేర్ చేశాను. ఆ వీడియో లింక్ నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది చెప్పాను కదా, ఇంట్లోనే ఉంటూ మా టవర్లోనే ఉంటారు నా ఫ్రెండ్. తనైతే ఇది కోర్స్ నేర్చుకొని మరి ఈ ఫెర్టిలైజర్ తనే ప్రిపేర్ చేస్తారు ఓన్గా. తనకి ఐ థింక్ అమెజాన్లో కూడా సేల్ ఉందనుకుంటా. మాకైతే ఇక్కడ ఫోన్ కాల్ అవే అంతే. ఒక ఫోన్ చేస్తే చాలు ఇంటికి డెలివరీ అయిపోద్ది. నేను గత 3 yearsగా నా మొక్కలకి ఇదే యూస్ చేస్తున్నాను. మనం బకెట్ వాటర్లో అదొక చిన్న పేపర్ కప్ క్వాంటిటీ ఉంటుంది ఇప్పుడు నేను వేసింది. అది సమ్మర్లో అయితే వీక్లీ వన్స్ ఇస్తాను, వింటర్లో అయితే 15 daysకి ఒకసారి ఇస్తాను, ఎక్కువ వాటర్ పోయాం కాబట్టి. అలా అది బకెట్ వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత డైల్యూట్ చేసేసి ఇలా ప్లాంట్స్కి ఒక్కొక్క మగ్ అయితే పోసేస్తే సరిపోతుంది. జనరల్గా సాటర్డే ఆర్ సండే ఒకరోజు పెట్టుకొని
ఈ పని అయితే చేసేసుకుంటాను. కొంతమందికి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చూసిందల్లా తెచ్చేసుకోవాలి, ఇంట్లో పెట్టేసుకోవాలని వాటిని కేర్ చేసేంత ఓపిక ఉండదు. రెండు కావాలి మొక్కలు పెంచుకోవాలంటే. మీరేమంటారో నాతో చెప్పండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఈ ఫ్లవర్ వచ్చింది ఈరోజు. ఎంత బాగుందో. అక్కడ రెడ్ ఫ్లవర్ అండ్ ఇక్కడ ఈ పెద్ద ఫ్లవరు. ట్విస్ట్ ఏంటంటే నేను ఈ ఒంట్లో బాగాలేని తిక్కలో పూజ చేసినప్పుడు ఈ 2 ఫ్లవర్స్ పెట్టడం మర్చిపోయాను. అలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇంకా స్నానం చేయందే నేను ఎలాగో గుమ్మం ముందు ముగ్గేను కాబట్టి ఈ పని అంతా అయిన తర్వాత స్నానం చేసేసి ఈరోజు ఈ సింపుల్ గీతల ముగ్గు అయితే వేసేసాను. అండ్ తర్వాత పూజ కూడా చేసేసుకున్నాను. ఇల్లంతా ముందు క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకున్నా సరే నేను ముగ్గు మాత్రం స్నానం చేసి వచ్చాకే పెట్టుకుంటాను. అది పొద్దున్న అయినా సరే కొంచెం లేట్ అయినా సరే నాకు అదే అలవాటు. స్నానం చేయకుండా ఎందుకో నాకు పెట్టాలని అనిపించదు. మీరు ఎలా చేస్తారనేది నాతో చెప్పండి. అండి గుడ్ మార్నింగ్, హ్యాపీ వీకెండ్ బాబు. హ్యాపీ వీకెండ్. ఏంటి ప్లాన్స్ ఈరోజు? నథింగ్ స్పెషల్, రిలాక్సింగ్ వీకెండ్. అదే రిలాక్సింగ్ వీకెండ్. హెల్త్ బాగాలేదు, బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్. దానివల్ల ఈ చెవంతా బ్లాక్ అయిపోయి బోల్డన్ చోనొప్పి వస్తుంది. అందుకే మంచి అల్లం టీ అయితే పెట్టాను, తాగేస్తున్నాం. ఇంత బాగాలేపోయినా మార్నింగ్ ఆ మొక్కల పని చేశాను. మా వారు కొంచెం హెల్ప్ చేశారులేండి పాపం. అది సంగతి. అది అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ దోశ అయిపోయింది. లంచ్ చేయాలి కానీ లంచ్ కోసం ఏం చేయాలని లేదు. బేసిక్గా ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఏం చేయాలనిపించట్లేదు. ఏదైనా సింపుల్గానే చేస్తాను. ఏది చేసినా మీతో షేర్ చేస్తాను. వీడియో ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. మీ ఉగాది ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి? క్లీనింగ్ అంతా అయిపోయిందా? ఉగాదికి షాపింగ్ చేశారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మాకైతే అందరికీ డ్రెస్సెస్ ఉన్నాయి. ఏదో ఒకటి కొత్తది వేసుకుంటే చాలు కాబట్టి వేసేసుకుంటాం. అది. అండ్ మామిడి ఆకులు ఇవన్నీ తీసుకురావాలి కదా, దానికోసం ఈవినింగ్ బయటికి వెళ్తాం. మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్తాను. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తానా వెళ్ళి ఆఫ్లైన్లో కొంటానో తెలియదు. ఏ బాబు? ఆఫ్లైన్ కొనుక్కుందాం మార్కెట్లో. ఓకే, లెట్స్ సీ. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్కి వచ్చేసాను. ముందుగా 1 కప్పు రైస్ తీసుకున్నాను, 1/2 కప్పు మసూర్ దాల్ తీసుకున్నాను. రెసిపీ ఏంటో ముందు చెప్తాను. మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడైతే రైస్ దాల్ తీసుకున్నాను కదా, ఆ రెండింటిని నీట్గా వాష్ చేసేసి 1-2 టైమ్స్ పక్కన పెట్టేస్తాను. ఈ వాటర్ నేను అసలు వేస్ట్ చేయనండి. రైస్ వాటర్, దాల్ వాటర్ మీరు ఎప్పుడు వేస్ట్ చేయకండి. వాటిని చక్కగా మీరు క్లీన్ చేసినప్పుడు కిచెన్లో కంటైనర్లో తీసుకొని పెట్టేసి హాట్ టైమింగ్స్ అయితే ఇవ్వకూడదు, కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మొక్కలకి ఇవ్వండి. కరివేపాకు మొక్కకి ఇస్తే చాలా మంచిది. హలో, చెప్పానుగా వంట చేయబుద్ధి ఇట్లేదని. ఇప్పుడు మీరు చూసారుగా మసూర్ దాల్తో కిచిడి అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోయినా గొంతుకి హాయిగా తినాలనిపించినా ఈ కిచిడి అయితే చేసుకోండి. ఇది నార్త్ సైడ్ ఎక్కువ చేస్తారు, సౌత్ సైడ్ చేస్తారో లేదో నాకు తెలీదు. మా అమ్మ అయితే ఎప్పుడు చేయలేదు కిచిడి. ఎక్కువ మా పాపకి మసూర్ దాల్తో కూడా చేసుకుంటాం, ప్లస్ మూంగ్ దాల్తో కూడా చేసుకుంటాం కదా. ఎక్కువ మూంగ్ దాల్తో చేస్తూ ఉంటారు. ఈ మసూర్ దాల్ కిచిడి స్పెషల్. దీని టేస్టే వేరుగా ఉంటుంది. అంటే ఒక మసాలా కిచిడి ఫ్లేవర్ వస్తుంది. ఇలా థ్రోట్ అది ఇరిటేషన్ ఉన్నప్పుడు పెప్పర్తో చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ నాకు ఏదైనా మంచి సూప్ కూడా తాగాలనిపిస్తుంది. ఈవినింగ్ ఒకవేళ చేస్తే మీతో షేర్ చేస్తాను. అది ఇప్పుడైతే కిచిడి రెసిపీ చూసేద్దాం. లేట్ అయిపోతుంది. త్వరగా ఏదో ఒకటి చేసుకొని తినాలి కదా. 2-3 వెరైటీస్ చేసి ఓపిక అయితే లేదు. ఇంతవరకు కానీ చేస్తాను ఈరోజు. ఈ కిచిడి రెసిపీ మీకు ఎవరికైనా తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, మా ఇంట్లో చేయరు కూడా. సో అది చూసేద్దాం. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు నార్త్ సైడ్ వచ్చాకే కొన్ని రెసిపీస్ అయితే అలవాటు అయ్యాయి. సో వాటిలో ఇది కూడా ఒకటి. సో ఆలస్యం చేయకుండా రెసిపీ చూద్దాం, వచ్చేయండి. ఇంక ఇప్పుడు మసాలా కిచిడి రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది మసాలా కిచిడి కాబట్టి ఇందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బే లీఫ్, ఇంకా మిగతా బిర్యానీ స్పైసెస్ మీకు తెలిసినవే కదా, అవన్నీ వేసుకోండి. చాలా టేస్టీగా బాగుంటుంది. ఇందులో మీకు నచ్చితే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, కానీ ఈరోజు నేను అసలే సిగ్గా ఉన్నాను కాబట్టి ఏం వెజిటబుల్స్ వేయట్లేదు. మీరు క్యారెట్, గోబీ ఇలాంటివి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, బీన్స్ అలాంటివి. నేనైతే ఏం వేయట్లేదు. అది వెజిటబుల్ మసాలా కిచిడి అని అంటారు ఇక్కడ. నేనైతే ప్లెయిన్ మసాలా కిచిడి మాత్రమే చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు
అండ్ ఈ కిచిడీలో మనం కారం అయితే అస్సలు యూస్ చేయము, జస్ట్ పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. నేను మా పాప కూడా తింటుంది కాబట్టి కొంచెం తక్కువే వేశాను, ఇంకొంచెం వేసుకున్న స్పైసీగా బాగుండేదని అయితే అనిపించింది. తర్వాత ఇలా మీరు చక్కగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ దాల్ ఉంది కదా, దాన్ని వేసేసి మెజర్మెంట్ నేను మామూలుగానే రైస్కి తీసుకున్నట్టే 1.5 కప్ తీసుకున్నాను కదా రైస్ దాల్ కలిపి, దానికి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసి ఫ్రెష్గా కొత్తిమీర ఉంటే నా దగ్గర అది యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని స్పైసెస్ అన్నీ రైస్కి పట్టిన తర్వాత వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి మీరు లో టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ ఇచ్చారంటే చక్కగా కుక్ అయిపోతుంది. మీరు ఇది చక్కగా మంచి ముషిగా తినాలి అని అనుకుంటే కనుక 3 కప్స్ బదులు 4 కప్స్ కూడా వాటర్ పోసుకుంటే ఇంకా చక్కగా సాఫ్ట్గా అయిపోయి నమిలే పని లేకుండా మింగేయచ్చు. నేను కొంచెం పొడిగానే చేశానులేండి, మాకు ఇలానే ఇష్టం అని. సో అది అలా సింపుల్గా కిచిడీ అయితే తినేసాం. దీన్ని మీరు చెప్పడం మర్చిపోయాను కదా, ఏదన్నా పికిల్తో తినేయచ్చు, చాలా బాగుంటుంది. అలా కూడా తినేయచ్చు, నేను జనరల్గా లైట్గా అలానే తినేస్తాను. అండ్ ఇక్కడైతే ఆఫ్టర్నూన్ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంక ఈవినింగ్ పండగ కదా మార్కెట్కి అయితే వచ్చాం. ఇక్కడ కూడా ఈ హడావుడి చూసారా, ఇదంతా మన ఉగాది కోసం హడావుడి కాదు, వీళ్ళు ఇక్కడ చైత్ర నవరాత్రులను చేస్తారు, అది కూడా రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది మన ఉగాదితో పాటు, కాబట్టి దాని హడావుడి అనమాట ఇదంతా. మార్కెట్ అంతా కళకళలాడుతూ పూలు రేట్లన్నీ బాగా ఆకాశంలో ఉన్నాయి. చామంతి పూలు రేట్ ఎంత అంటే 10 రూపీస్కి 5 అన్నాడు, అంత కాస్ట్లీ ఉన్నాయి బాబోయ్, అస్సలు కొనలేని పరిస్థితి. అండ్ ఈ మార్కెట్ అయితే ఇది కూడా మన ఇంటికి దగ్గరే, 10 మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది ఎప్పుడు ఉంటుంది, 365 డేస్ మీరు ఎప్పుడు వెళ్ళినా సరే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఉంటే నేను ఇక్కడికే వచ్చి తీసుకుంటాను, అంటే సండే అక్కడ మిస్ అయ్యడం లేకపోతే ఆ రోజు వెళ్ళడం కుదరక తర్వాత ఎప్పుడైనా వెళ్ళాలన్నా, జనరల్గా అలా వెళ్ళడం మిస్ అయిన రోజు నేను కంటి డిలైట్లోనే తెప్పిస్తానులేండి, చాలా రేర్ ఈ మార్కెట్కి రావడం. ఇదిగోండి ఇలా పండగలప్పుడు ఈ మామిడికాయలు విడిగా ఎక్కడ దొరకవు, మన సొసైటీ షాప్లో దొరికినా సరే అంత బాగుండవు ఫ్రెష్గా, అందుకని మార్కెట్కి వస్తే బాగుంటుందని వచ్చాను. మామిడి మండలు చూసారు కదా, ఒక్కొక్కటి 10 రూపీస్ ఆ మండ, నేను జస్ట్ 5 తెచ్చాను అంతే, 2 గుమ్మానికి 2 మందిరానికి ఒకటి ఎక్స్ట్రా అన్నట్టు. పూలు ఇక్కడ పూలు భలే కలర్ఫుల్గా బాగున్నాయి కదా, మార్కెట్ అంతా ఫుల్ సందడిగా కళకళలాడుతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, న్యాచురల్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అసలు మేము ఈవినింగ్ చక్కగా మేము 4 to 5 మధ్యలో వెళ్ళాము, వెదర్ కూడా ఎంత ప్లెజెంట్గా, స్కై చూడండి ఎంత బాగుందో ఆ టవర్స్ మధ్యలో అది. అండ్ ఇక్కడైతే పిడకలు కూడా అమ్ముతున్నారు, వీరు మరి నవరాత్రులకి పిడకలతో ఏం చేస్తారో మనకైతే ఐడియా లేదు. అమ్మవారికి కావాల్సిన క్లాత్స్ అవన్నీ ఉంటాయి కదా, బట్టలు అవన్నీ. అండ్ ఇక్కడైతే బ్రాస్ దియాస్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇవి చూసారా కుండలు, ఇక్కడ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా, కుండల సీజన్ స్టార్ట్ అయినట్టే. వీళ్ళు ఎక్కువ ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయరండి, జనరల్గా ఇంటికో కుండ ఉంటుంది అవే తాగుతూ ఉంటారు, హెల్త్ కాన్షియస్. ఇక్కడ ఉండే వెదర్ కండిషన్కి ఆ మాత్రం హెల్త్ కాన్షియస్ లేకపోతే బాగా సిక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇవైతే పూల మొక్కలు, నేను వెళ్తున్నప్పుడు మీకు చూపించాను కదా, ఏ ప్లాంట్ అయినా 50 రూపీస్. కొన్ని స్పెషల్ క్రోటన్స్ ఉంటాయి, అవి తప్ప మిగతావన్నీ ఏవైనా మోస్ట్లీ 50 రూపీస్కే ఇస్తాడు. బట్ రోజెస్ ఎప్పుడు 200, 150 అలా చెప్పేవాడు. ఈరోజు ఏంటో రోజ్ ప్లాంట్స్ కూడా సడన్గా 50 రూపీస్ అనేసరికి ఇంకా నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాను. నాకు బంగారం కొన్నా అంత ఆనందం వస్తుందో రాదో కానీ, ఒక మొక్క కొనుక్కొని నా ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ప్లాంట్ చేస్తే నా సాటిస్ఫాక్షన్ అంతా వేరే లెవెల్లో ఉంటుంది, అంత హ్యాపీ ఫీల్ అయిపోతాను నేనైతే. అది ఇక్కడైతే రోజ్ ప్లాంట్స్ తీసేసుకున్నాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తానులేండి. ఫైనల్గా ఇవి ప్లాంట్స్ అయితే అన్ని కవర్లో పెట్టేసి నీట్గా ప్యాక్ చేసాడు. మా హస్బెండ్ పేమెంట్ చేస్తున్నారు, మా అమ్మాయి షూట్ చేస్తుంది. కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయమ్మా అని అన్నాను కాబట్టి అవే చూపిస్తుంది. ఇంకా అదే దాని మీద ఉన్న ప్లాంట్స్ కూడా ఇందాక డాడీ సరిగ్గా తీయలేదు మమ్మీ, నేను ఒకసారి రికార్డ్ చేయనా అంది. తను రికార్డ్ చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా వద్దు అన్నామంటే మనం బాగా ఫీల్ అయిపోతుంది పాపం, అందుకని ఓకే అన్నాను. చూడండి ఇక్కడ కరివేపాకు మొక్క కూడా ఉంది, అది కూడా 50 రూపీస్ అనంట. ఆల్రెడీ మన ఇంట్లోది బాగానే ఉంది కదా, అందుకే నేను తీసుకోలేదు. ఏమన్నా డూప్లికేట్స్ పెట్టడానికి అంత ఇష్టపడను, ఓకే ఒకటి ఉంది కదా చాలు, ఇంకో వెరైటీ తీసుకుందాం అనుకునే టైపు. హలో హాయ్, హలో బాబు. హాయ్ హాయ్ తల్లి. హలో. వేర్ ఆర్ యూ? హియర్. హలో. హాయ్. ఇక్కడ మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను ముందుకు రాలేకపోయా, ఇప్పుడు వచ్చేసా. హలో. అది మార్కెట్ పని అయితే అయింది, చూసారుగా ఆ మార్కెట్ చూసారా, అది ఎప్పుడు ఉంటుంది అక్కడ, వెజిటబుల్ ఫ్రూట్స్ ఎప్పుడు కావాలన్నా వచ్చి తెచ్చుకోవచ్చు. మేము రెగ్యులర్గా వెళ్ళేది మాత్రం వీక్లీ వన్సే పెట్టి తీసేస్తూ ఉంటారు కదా, అలా మామిడికాయలు 1/2 kg
80 రూపీసా కాదు, హాఫ్ 40 కేజీ 80, 80 పావు కిలో 40. అచ్చా, పావు కేజీ 40 రూపీస్. నేను తీసుకున్నవి ఎక్కువ ఉన్నాయట, హాఫ్ కన్నా 90 తీసుకుంది. మామిడి మండలు దివాళీ అప్పుడు చూపెట్టానుగా, ఒక్కటి 10 రూపీస్. నేను జస్ట్ 50 రూపీస్కి తీసుకొచ్చా 5 అది. అండ్ ఫ్లవర్స్ కూడా, ఫ్లవర్స్ అయితే 10 రూపీస్కి 5 ఫ్లవర్స్ అట్ట, చామంతి. జెప్టో, బ్లింకిట్ అక్కడెక్కడ అవైలబుల్గా లేవు కాబట్టి ఇంక ఇక్కడ కొనాల్సిందే. కొన్ని తీసుకున్నాను అవి కూడా. రేపు నవరాత్రి స్టార్ట్ కదా, సో అది ఇక్కడ ఆ స్టాల్స్ అన్ని చూసారు కదా, ఆ హడావుడంతా ఉగాదిది మాత్రం కాదు, వీళ్ళ దగ్గర వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి. దానికోసమని ఏర్పాట్లన్నీ, అమ్మవారికి పూజ చేస్తారు, అందుకే అమ్మవారి విగ్రహాలు అవన్నీ పెట్టున్నాయి కదా. అది వీళ్ళది ఉగాది హడావుడి ఏమి ఉండదు ఇక్కడ. యాక్చువల్గా సీజన్ 1 మంత్ లేటే, వేపపూత కూడా దొరకదు, జస్ట్ ఇప్పుడే ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. మనలా కాదు, నేను చూపిస్తానులేండి. మన ఇంట్లో ఉంది, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తెచ్చిచ్చారు తనకు ఆఫీస్లో, అదే తీసుకొచ్చారు. అలా చిన్నగా ఎప్పుడు అంతే, అంతకన్నా దొరకదు. ప్లాంట్స్ అవి ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను, ఎవ్రీ సండే వెళ్ళి కొందాం అనుకుంటున్నా, కుదరట్లా. 50 రూపీస్ ఈచ్ రోజ్ ప్లాంట్, చాలా రీజనబుల్ రేట్స్ అనే చెప్పాలి. జనరల్గా రోజెస్ కొంచెం ఎక్కువే చెప్తారు, ఈసారి ఏంటో ఫస్ట్ టైం 50 రూపీస్కి ఇచ్చాడు. సరే కదా అని తీసుకున్నాను. అండ్ ఒక మల్లె మొక్క కూడా తీసుకున్నా, మన ఇంట్లో ఉన్నదే ఆల్రెడీ నిద్రపోయింది, ఏంటో అది. సరే ఇంకోటి పెడతాం. 4 పూలు వచ్చినా 5 పూలు వచ్చినా మన ఇంట్లో మల్లెపూలు బాగుంటాయి కదా. అది సింపుల్ ఉగాది షాపింగ్ అయితే అలా గడిచింది. హెల్త్ అయితే అసలు బాగాలేదు, జలుబు చిరాగ్గా ఉంది బాగా. ఏంటన్నా? ఏంటంటే మనకి బట్టలు ఉన్నాయా కొత్తవి? ఉన్నాయి ఉన్నాయా? ఉన్నాయి, వేసుకోవడమే. కానీ న్యూ ఇయర్ కదా, న్యూ బట్టలు వేసుకోవాలి. ఇంగ్లీష్ క్యాలెండర్ న్యూ ఇయర్ మనం ఫాలో అవ్వకూడదు ఫ్రెండ్స్. ఎవరన్నా చూస్తుంటే తెలుగోళ్ళగా అందరూ చూస్తున్నారు, నెవర్ ఫాలో ద ఇంగ్లీష్ క్యాలెండర్, ఇట్స్ ఆల్వేస్ రాంగ్. అవునా? మరి నువ్వు న్యూ ఇయర్ ఎందుకు చేసుకున్నావు అమ్మా? అది స్కూల్ వాళ్ళు చేపించారు అంతే. ఓకే, విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. వసునామ బ్లా బ్లా బ్లా. అడ్వాన్స్ ఎలా అవుతుంది? అడ్వాన్స్ వీడియో పెట్టేసరికి ఆల్రెడీ 1 డే అయిపోయి ఉంటుంది. సో మీ అందరికి విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది బాబు. హ్యాపీ ఉగాది టు ఆల్. మీరంతా హార్డ్ గా చెప్పండి, నేను ఇంకా సింపుల్ గా చెప్తా. హ్యాపీ తెలుగు న్యూ ఇయర్. ఓకే, విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పమ్మా. విశ్వ వసునామ సంవత్సరమ శుభాకాంక్షలు. సంవత్సరము ఈ తెలుగు అంటే నాకు కదా. విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఫైనల్లీ ఈ ఇయర్ మీ అందరికీ చాలా చాలా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను, నా ఛానల్ సక్సెస్ అవ్వాలని కూడా. సో అందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ విజిట్ చేస్తే బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ మంచి మంచి కిడ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. సో తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు క్విక్గా మనం సూప్ రెసిపీ అయితే చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి 3 టొమాటోస్, 1 మీడియం సైజ్ ఆనియన్, అజ్వైన్ అదేంటి వాము అండ్ వెల్లుల్లిపాయలు తీసుకోండి. మీరు ఇంట్లోనే కార్న్ఫ్లోర్ కానీ క్రీమ్ కానీ అవసరం లేకుండా క్రీమీ టొమాటో సూప్ ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్లోకి బటర్ తీసుకొని, బటర్ కొంచెం మెల్ట్ అవుతూ ఉన్నప్పుడు మీరు గార్లిక్ వేసుకోండి. నేను 2 గార్లిక్ వేసాను అంతే. తర్వాత అజ్వైన్ అయితే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి బటర్లో. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని, ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిపోయి ఫ్రైడ్ ఆనియన్స్ అవ్వక్కర్లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ అయితే చాలు, సూప్ కోసం కదా అందుకు. డీప్ ఫ్రై అయిపోతే సూప్ టేస్ట్ మారిపోతుంది. సో ఆనియన్స్ వేసుకొని వీటిని చక్కగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ సూప్ ఇక్కడ నార్త్ సైడ్ చిన్నపిల్లలకు కూడా ఇస్తారు వింటర్లో. ఎంత మంచిగా ఉంటుందంటే వాళ్ళ కోల్డ్ వచ్చినప్పుడైనా, కోల్డ్ రాకుండా ఉండడానికైనా, కోల్డ్ వచ్చి పిల్లలు ఏం తినకుండా ఏడిపిస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఇలా క్రీమీగా కాకుండా కొంచెం సూపీగా చేసి ఇస్తూ ఉంటారు అజ్వైన్ వేసి. చాలా బాగుంటుంది. వాము మీ హెల్త్కి చాలా మంచిది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు వాము రైస్ చేసి పెడుతూ ఉండండి, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. తర్వాత టమాటోస్ కూడా వేసి మగ్గించుకోండి. నేను క్లిప్స్లో చూపించినట్టే మగ్గించిన తర్వాత అదంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత మిగతా పేస్ట్ని కూడా వేస్ట్ చేయకుండా కొంచెం వాటర్ పోసుకొని చక్కగా
కదిపేసి ఇందులో వేసేసుకొని ఒక స్ట్రైనర్లో చక్కగా ఇలా సాస్ ప్యాన్లో అయితే ఆ మిక్స్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఏమన్నా మిక్స్ అవ్వని పల్ప్ అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి. అవన్నీ నోటికి తగులుతూ ఉంటే సూప్ తాగిన ఫీల్ రాదు. ఇప్పుడు ఆ సాస్ ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు అందులోకి వేయాల్సినవి ఏంటంటే ఉప్పు, మిరియాల పొడి. ఇందులో అసలు మనం ఎర్రకారం యూస్ చేయకూడదు. సూప్స్లో ఎర్రకారం యూస్ చేస్తే కర్రీ అయిపోద్దండి బాబు. అలాంటి ప్రయోగాలు చేయకండి. మీకు మంచి టొమాటో సూప్ కలర్ రావాలంటే మీరు ఇక్కడ ఫుడ్ కలర్ కానీ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకోండి. నేనేదో హెల్త్ బాగాలేక చేసుకుంటున్నాను కాబట్టి అవన్నీ ఏమీ ఫ్యాషన్గా యాడ్ చేయట్లేదు. సో అది ఇప్పుడు సూప్ని బాగా మరిగించుకున్నారంటే ఇలా చక్కగా క్రీమీ టెక్స్చర్లో క్రీమీ టొమాటో సూప్ రెడీ అయిపోతుంది. నా గొంతుకైతే చాలా హాయిగా ఉంది. మళ్ళీ చేసుకొని తాగాలనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. మా హస్బెండ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. పాప కూడా టేస్ట్ చేసింది, బాగుందని చెప్పింది. ఇంకా ఫైనల్గా కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది. రేపు మార్నింగ్ ఉగాది, మరి ఉగాది అంటే బొబ్బట్లు చేసుకోవాలి మా ఇంట్లో కంపల్సరీ. కాబట్టి శనగపప్పు అయితే నానబెట్టేశాను, కిచెన్ క్లీన్ చేసుకున్నాను, స్టవ్ కడిగేశాను, గిన్నెలు కడిగేశాను, దేవుడి సామాను కడిగేసుకున్నాను, రేపు మార్నింగ్కి నట్స్ సోక్ చేసుకున్నాను. ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్. ఇవన్నీ అయ్యేసరికి అరౌండ్ 11 o'clock అయిపోయింది. ఆ మార్కెట్ పని అది ఇది ఎంతైనా ఎంత బాగాలేకపోయినా వంటింటిని అలా వదిలేసి పడుకోవడం నా వల్ల కాదు. ఇలా లివింగ్ రూమ్ కూడా బేసిక్ క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీగా లేచి చక్కగా జాడు పోచా చేసేసుకొని మన పండగ పనులు స్టార్ట్ చేసేసుకోవడమే. మీరు మీ పండగ ఎలా చేసుకున్నారో నాతో చెప్పేయండి. హలో. సో అదండి, టైం అయితే 11 అయింది. మా పండగ పనులు, పండగ ఏర్పాట్లు ఇప్పటివరకు పూర్తయినాయి. చూసారుగా కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. మార్నింగ్కి శనగపప్పు నానబెట్టాను బొబ్బట్లు చేయడానికి. ఇంకా మిగతావన్నీ పొద్దున్న చేసే పనులే. జస్ట్ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచేసి ఇంటి పని చేసేసుకొని ఇల్లు తుడి చేసుకొని ఇంకా మిగతా పనులు స్టార్ట్ చేయడమే. ఉగాది పచ్చడి, ఉగాది పువ్వు ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ రేపైతే చూపిస్తాను. సో ఆర్ యూ ఎక్సైటెడ్ తల్లి? ఎస్, ఎస్పెషలీ బొబ్బట్లు ఇంకా ఉగాది పచ్చడి కోసం. నాకు ఏ టేస్ట్ తెలుస్తుందో ఏమో చూద్దాం, నీకు ఏ టేస్ట్ తెలుస్తుందో. ఓకే అండి, ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మంచి ఉగాది స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యు టుమారో, కీప్ స్మైలింగ్, బాయ్.